నమస్తే అండి. ఈరోజు వీడియోలో చుక్కకూర పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా 1 టీ స్పూన్ ఆవాలు తీసుకోవాలి. అలాగే 2 టీ స్పూన్ల ధనియాలు, ఒక ముప్పావు టీ స్పూన్ మెంతులు, పావు స్పూన్ ఇంగువ, కారానికి తగినన్ని ఎండుమిరపకాయలు తీసుకోవాలి. స్టవ్ పై బాండీ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకుని వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు, ధనియాలు వేసుకోవాలి. అలాగే మెంతులు వేసుకోవాలి. ఇంగువ, ఎండుమిరపకాయలు వేసుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ తిరగమాతని వేయించుకోవాలి. తిరగమాత చక్కగా వేగిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి. తిరగమాతని పూర్తిగా చల్లారనిచ్చి ఆ తరువాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇందులో రుచికి తగినంత ఉప్పు వేసుకుని మిక్సీ చేసుకుని మెత్తగా పొడి చేసుకోవాలి. ఒక పెద్ద కట్ట చుక్కాకు తీసుకుని శుభ్రంగా కడిగి సన్నగా తరిగి పెట్టుకోవాలి. స్టవ్ పైన బాండీ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత తరిగి ఉంచుకున్న చుక్కాకు వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకోవాలి. తక్కువ మంట మీద కలుపుకుంటూ చుక్కాకుని మగ్గించుకోవాలి. చుక్కాకు చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులోకి ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న తిరగమాత పొడి వేసుకోవాలి. వేయించుకున్న తిరగమాతని మిక్సీలో వేసుకుని పొడి చేసుకుని మగ్గించుకున్న చుక్కాకులో వేసుకుని బాగా కలుపుకోవాలి. ఒకసారి రుచి చూసుకుని ఉప్పు సరిపోకపోతే వేసుకోవచ్చు. ఒక 2 నిమిషాల పాటు స్టవ్ పైన ఉంచుకోవాలి. అంతేనండి. ఆ తర్వాత స్టవ్ ఆపేసుకుంటే సరిపోతుంది. చుక్కకూర పచ్చడి తయారైందండి. ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. వేడన్నంలో నెయ్యి వేసుకుని ఈ పచ్చడి కలుపుకొని పచ్చి ఉల్లిపాయ ముక్కలు నంచుకుని తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి రెసిపీ ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేసి చెప్పండి. మరికొన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.